10 ml అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో 10 ml తీసుకొని ఏదైతే మీరు తీసుకున్నటువంటి మార్నింగ్ టిఫిన్ అవ్వచ్చు, మధ్యాహ్నం లంచ్ అవ్వచ్చు, నైట్ డిన్నర్ అవ్వచ్చు. దానికి బిఫోర్ మీల్స్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం ఏదైతే ఉందో ఈ అలోవెరా గ్రీన్ టీ అనేది తాగొచ్చు. సో ఈ అలోవెరా గ్రీన్ టీ తాగడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి అన్నది చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద దీంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటంటే డ్రగ్ కంటెంట్స్ వచ్చేసి క్యాసర్ అండి, అంటే సాఫ్రాన్ అంటారు, అంటే కుంకుమ పువ్వు అనమాట. ఇది ఏం చేస్తుందంటే మెయిన్ గా మన బాడీలో ఉన్నటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. దీన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మామూలుగా మన బాడీలో ఉన్నటువంటి ఆక్సిడేటివ్ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అదే విధంగా మనకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మన తాలూకా కంటి చూపు ఏదైతే ఉందో అవి చాలా షార్ప్ గా కనిపిస్తుంది అనమాట. అదే విధంగా మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పేసి అంటాము, ఈ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో ఆ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇది జాయింట్ పెయిన్స్ కి కూడా బాగా పనిచేస్తుంది. కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా దీనిలో వచ్చేసి చాయ్ పాత్ర అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద డ్రగ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద డ్రగ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి బాగా యూజ్ చేస్తారండి. అంటే క్యాన్సర్ కణాలు ఏంటంటే జస్ట్ ఒక సెల్ గనక మన బాడీలో గనక ఒకసారి యాంటీజెన్ గనక వచ్చి ప్రవేశించింది అని అంటే దాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు. సో దానికి రేడియేషన్ అని, కీమోథెరపీ అని చెప్పి చాలా అంటే కొన్ని లక్షల్లో మనం ఖర్చు పెట్టి దానికి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. సో దానికి ఏంటంటే ఇది ఏదైతే మనకి చాయ్ పాత్ర అని చెప్పేసి ఉందో దీనిలో ఉన్నటువంటి కెమికల్ కాన్స్టెంట్ ఈ క్యాన్సర్ తాలూకా సెల్స్ ని ప్రివెంట్ చేస్తుంది. అదే విధంగా ఒబెసిటీ పర్సన్స్, అంటే బాగా ఉపకాయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది తాగడం ద్వారా వెయిట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే బ్లడ్ లో ఉన్న అదే బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా దీనిలో ఇంకొక కెమికల్ కాన్స్టెంట్ ఏంటంటే అలోవెరా. మీరు అంతా చూస్తూనే ఉంటారు, కలబంద అనమాట. బయట ఇది చాలా విచ్చలవిడిగా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ మొక్కను చూసుకున్నట్లయితే దీనికి వాటర్ కూడా పోయాల్సిన నెసెసిటీ ఏం లేదు. మనం కామన్ కదా అని చెప్పేసి మనం దీన్ని వదిలేస్తూ ఉంటాం బయట. కానీ దీనిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కెమికల్ కాన్స్టెంట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని బాగా డెవలప్ చేస్తుందండి. అదే విధంగా క్యాన్సర్ తాలూకా సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని సెల్స్ గ్రోత్ ని తగ్గిస్తుంది. అదే విధంగా ఏవైనా గాయాలు తగిలినట్లయితే ఆ దెబ్బలకి బాగా ఈ మందు బాగా పనిచేస్తుందండి. అదే విధంగా మనకి ఎలర్జిక్ రియాక్షన్స్, తర్వాత మనకి కోల్డ్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్, మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఏదైతే ఉందో మనం మార్నింగ్ లెగంగానే తీసుకున్నటువంటి అలోవెరా విత్ క్యాసర్ గ్రీన్ టీ అన్నమాట. సో దీని ద్వారా బెనిఫిట్స్ ఇవి. సో నెక్స్ట్ అదే విధంగా టూత్ పేస్ట్ చూద్దాం. ఇది డైలీ వాడేది అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కంప్లీట్ గా ఏ వ్యక్తి అయినా సరే దీంతోనే తన జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ టూత్ పేస్ట్ ద్వారా ఏంటి అని అంటే యాక్చువల్ గా మీరు చూసేటువంటి బయట మనం క్లోజ్ అప్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆ టూత్ పేస్ట్ వాడడం ద్వారా ఏం జరుగుతుంది ఏంటి అని అంటే కామన్ గా చూడండి, మీకు ఆ టూత్ పేస్ట్ లో మీరు ఇంగ్రీడియంట్స్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే వాటిల్లో ఎస్ఎల్ఎస్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే సోడియం లారెల్ సల్ఫేట్ అన్నమాట. ఈ సోడియం లారెల్ సల్ఫేట్ ఏం చేస్తుందంటే నొరగనిస్తుంది. సేమ్ ఇదే సోడియం లారెల్ సల్ఫేట్ డిటర్జెంట్స్ కానీ, అదే విధంగా మనం ఒంటికి రాసినటువంటి సోపులు ఉన్నాయి చూసారా, వాటిల్లో సర్పుల్లో మొత్తం అన్నిటిలో కూడా ఈ ఎస్ఎల్ఎస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు టూత్ పేస్ట్ తో ఏదైతే బ్రష్ చేస్తున్నారో దానిలో కూడా నొరగ రావడానికి కారణం ఏంటంటే ఎస్ఎల్ఎస్ అని చెప్పేసి ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో దీనిలో చూసుకున్నట్లయితే మన ఈ సేఫ్ షాప్ తాలూకా టూత్ పేస్ట్ లో ఎటువంటి ఎస్ఎల్ఎస్ కానీ కెమికల్ కాన్స్టెంట్ కానీ ఏది లేదు. ఇది కంప్లీట్ గా ఏదైతే మన హెర్బ్స్ ఉన్నాయో వనమూలికలతోటి కంప్లీట్ గా తయారు చేయబడింది అనమాట.
కంప్లీట్ గా ఆయుర్వేదిక్. సో దీని ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటి ఏంటి అన్నది చూద్దాం. సో ఇది మన ట్రీత్ని ఏదైతే మన పళ్ళుని స్ట్రాంగ్ చేస్తుంది, అదేవిధంగా ఫ్రెష్ బ్రీత్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి హెల్దీ గమ్, అదే విధంగా మనకి ఇక్కడ ఏదైతే టూత్స్ మధ్య గమ్మింగ్ అంటే అతుక్కోవడానికి పట్టిత్వాన్ని బాగా ఇస్తుంది అనమాట. అదే విధంగా మనం మార్నింగ్ ఎలాగో బెడ్ నుంచి లేచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకునేది ఈ టూత్ పేస్టే. సో దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కటాసారియా అనమాట. ఇది ఏంటంటే మనకి టూత్ డెర్బిట్స్ అని అంటారండి. అంటే ఇప్పుడు మనం నైట్ మనం ఏదైతే ఇప్పుడు ఫుడ్ తీసుకుంటామో ఆ తీసుకున్న ఫుడ్ లో కొన్ని ఫుడ్స్ ఏమంటాయితే ఫుడ్ పార్టికల్స్ ఏమవుతాయంటే మన పళ్ళల్లో సందుల్లో ఇరుక్కుపోయి ఉంటాయి అనమాట. సో అట్లా ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది క్యూర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అదే విధంగా మనకి ఇక్కడ ఏదన్నా చిగురు ఒక్కొక్కసారి మనం ఫుడ్ కానీ లేదా ఏదైనా తీసుకుని తింటూ ఉన్న టైంలో ఆ చిగురికి తగిలి అంటే మన చిగురు చాలా డెలికేట్ గా ఉండటం వల్ల బ్లడ్ రావడం జరుగుతుంది. సో ఆ ఏదైతే ఉందో ఆ చిగురిని స్ట్రాంగ్నెస్ చేస్తుంది అనమాట. అదే విధంగా మౌత్ ని అంతా కూడా రిన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా దీనిలో మేజర్ కంటెంట్ వచ్చేసి క్లోవ్ అండి, లవంగం. ఇది వచ్చేసి న్యాచురల్ గా మనకి లభించే కంటెంట్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అని అంటే మన తాలూకా టూత్ ఏదైతే ఉందో దాన్ని చాలా పటిత్వంగా చేస్తుంది. అదే విధంగా మన లోపల ఏదైతే ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం ద్వారా కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇక్కడ చిగురు వాసింది అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదే విధంగా ఈ పైన ప్రతి దానికి కూడా ఎనామిల్ అని చెప్పేసి మనకు ఒక పైన పూత ఒకటి ఉంటుంది. ఆ పూత కనుక మనం లాస్ అయితే ఏంటంటే ఆ పళ్ళు అనేవి దళసరిగా నుంచి పెలుసుగా మారిపోతాయి అనమాట. అంటే జస్ట్ ఇరిగిపోతాయి అంట అనమాట. సో దాన్ని స్ట్రాంగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో యూజినాల్ అని చెప్పి ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. అది ఏం చేస్తుందనంటే మన లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా విధంగా అని చెప్పేసి అని అంటారు. ఇది వచ్చేసి ఏంటంటే మనం ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, కామన్ గా మనం ఇప్పుడు బిర్యానీ తినేసి వెళ్ళి మాట్లాడుతున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ వాటన్నిటిని కూడా రాకుండా ఇది బాగా ఇది చేస్తుంది. అదే విధంగా మనం దీన్ని ఏంటంటే వాటర్ లో యాక్చువల్గా ఏంటంటే ఇది కామన్ గా ఒక పౌడర్ ఫామ్ లో తీసుకుని కొంచెం వాటర్ లో వేసుకుని నోట్లో వేసుకుని పుక్కిలించి వదిలితే మన మౌత్ నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అదే విధంగా కొంతమందికి ఏంటంటే లోపల చిన్న చిన్న పుళ్ళు పడుతూ ఉంటాయి, అంటే లోపల అల్సర్స్ అని చెప్పేసి అంటాం అనమాట, ఎర్రగా అయిపోతుంటుంది. అటువంటి పుండ్లని వాటిని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా హల్దీ అనమాట. ఇది అందరికీ తెలిసిందే, పసుపు. ఇది మేజర్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎందుకు అని అంటే ఇది యాంటీబయాటిక్ గా చాలా బాగా యూజ్ చేస్తారు. ఎప్పుడైనా వెంటనే దెబ్బ తగ్గాలని ఏం చేస్తామండి, పసుపు తీసుకెళ్లి దాని మీద పెడతాం. ఎందుకు అని అంటే దాంట్లో ఉన్నటువంటి యాంటీబయాటిక్ యాక్టివిటీ వలన యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ చూపించి ఆ దెబ్బని తొందరగా తగ్గించేస్తుంది. అదే విధంగా యాంటీసెప్టిక్ ప్లస్ అదే విధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి అనమాట. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే వాపు రావడం, ఆ వాపును తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన పళ్ళన్నీ కూడా గార పట్టేసి yellowish కలర్ లో అవుతూ ఉంటాయి. ఆ గారని వాటిని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా తులసి అండి. నిజంగా చెప్పాలంటే ఇది సర్వరోగ నివారణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు కామన్ గా తీసుకున్నటువంటి చూయింగ్ గమ్స్ వీటిలో అన్నిటిలో కూడా తులసి అనే ఇంగ్రీడియంట్ కంపల్సరీ యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఉందో బాడీలో ఉన్నటువంటి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల ఈ మన లోపల ఈ టీత్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ లేదా చిన్న చిన్న పుళ్ళు పన్ను ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా ఇది క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా అజ్వినా అని చెప్పి వాము అనమాట. ఇది అందరికీ తెలిసిందే. సో వామ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే మన లోపల ఉన్నటువంటి మొత్తం అంతా కూడా బ్యాక్టీరియా మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఈ నోరుకు సంబంధించింది మాత్రమే కాదు, మన స్టమక్ లో ఉన్నటువంటి దేన్నైనా సరే అల్సర్స్ ని వాటిని కూడా క్లియర్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ అదే విధంగా యూకలిప్టస్ అనమాట. ఇది వచ్చేసి హెల్దీ డెంట్స్ గా యూజ్ చేసే అంటే మన ఏదైతే పళ్ళు ఉన్నాయో ఈ దంతాలని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఎక్కువగా ఈ లీవ్స్ లో ఇథనాల్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఈ ఇథనాల్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ పాలిఫినైల్ ఈ కంటెంట్ ఉండటం వల్ల ఈ నోటికి సంబంధించినటువంటి డిసీజ్ అంటే ఎక్కువ మంది పాన్ పరాకు గుట్కా నవ్వడం వల్ల ఇక్కడ పుండ్లు పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా చూడటానికి అందవికారంగా ఉంటాయి అన్నమాట. సో వాటి తాలూకా మొత్తం యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఇవి చేస్తుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా క్యాంఫర్ అండి, కర్పూరం. ఇది కూడా ఏంటంటే
టూత్ పెయిన్ ఏదైతే ఉందో మనకి బాగా ఇక్కడ చిగురుల దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఆ టైంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆ పెయిన్ నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో ఇది టూత్ పేస్ట్ గురించి. నెక్స్ట్ అదే విధంగా హెర్బల్ సోప్ అండి. సో ఈ హెర్బల్ సోప్ చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ని, అదే విధంగా మీరు ఇప్పటి వరకు వాడేటువంటి ఏదైతే సోప్ ఉందో అది లక్స్ సోప్ అవ్వచ్చు, లేదా మనకి మైసూర్ శాండ్ల్ అవ్వచ్చు, లేదా సంతూర్ సోప్ అవ్వచ్చు, లిరిల్ అవ్వచ్చు, ఏదైనా సరే వాటిలో మీరు చెక్ చేసుకున్నట్లయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ అదే విధంగా నెక్స్ట్ మనకి ఎస్ఎల్ఎస్ కంటెంట్ కూడా ఉంటుందండి. అంటే సోడియం లారైల్ సల్ఫేట్ కంటెంట్ కూడా ఉంటుంది. దాని వల్ల మాత్రమే మనకి నురగ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఒకసారి దీనిలో చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఈ సోప్ లో నీము, ఎర్నాండు, అలో అండ్ నార్నియల్ అంటే కంప్లీట్ గా వేపాకు, అదే విధంగా మనకి ఏదైతే ఎర్నాండ్ అంటే మనకి క్యాస్టర్ ఆయిల్ అనమాట, అదే విధంగా అలోవెరా అండ్ నార్నియల్ అంటే కొబ్బరికాయ. సో వీటితో తయారు చేయబడింది అనమాట. నిజంగా చూసుకున్నట్లయితే ఈ సోప్ మీద మీరు ఒక విషయం చూసుకున్నట్లయితే బాతింగ్ సోప్ అని చెప్పేసి ఉంటుందండి. మీరు వాడే ఏ సోప్ అయినా సరే ఒకసారి మీరు చూస్తే దాంట్లో టాయిలెట్ సోప్ అని చెప్పేసి ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. దీని మీద ఏంటంటే బాత్ సోప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి సెల్ఫ్ గా మనల్ని, మన బాడీ మొత్తాన్ని కూడా హైజీన్ గా ఉంచడానికి, అంటే శుభ్రంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా దీంట్లో ఏంటంటే దీని తాలూకా బెనిఫిట్స్ ఏంటంటే దీనిలో ఉన్నటువంటి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వలన మనకి చాలా అంటే చాలా సెల్ఫ్ ప్రొడక్షన్ దొరుకుతుంది అనమాట. అవేంటో చూద్దాం. నీము, అరాండ్, అదే విధంగా అలో అండ్ నారియల్. సో నీమ్ చూసినట్లయితే వేపాకు, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది మెడిసినల్ పర్పస్ లో దీని వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకనంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ గాను, అదే విధంగా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మన బాడీలో ఎక్కడైనా సరే చిన్న చిన్న దెబ్బలు తగిలి అక్కడ పుళ్ళు పడినట్లయితే ఆ టైంలో అక్కడ కనుక మనం ఈ వేపాకు పెట్టినా, లేదా ఈ వేపాకు తాలూకా పసరు మనం దాని మీద పెట్టినా సరే ఆ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ చూపిస్తాయి. నెక్స్ట్ అదే విధంగా మనకి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ అండ్ యాంటీ పైరెటిక్ అనమాట, అండ్ యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ అనేవి దీనిలో ఉంటాయి. అంటే మీకు అనిపించచ్చు సార్ ఏంటి సార్ ఇవి చాలా విషయాలు చెప్పేస్తున్నారు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పేసి అన్నారు. యాంటీ ఫంగల్ ఇవంటే ఏమీ లేదు. మీరు కామన్ గా చిన్న చిన్నగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళం కాబట్టి కామన్ గా మనకి అంతగా అనిపించదు. కానీ చిన్నపిల్లలకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి దెబ్బ తగిలిన వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అంతగా గ్రో అవ్వకపోవటం వల్ల ఆ దెబ్బలు బాగా పుండ్లుగా మారిపోతాయి. సో కానీ మనకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ఉండటం వల్ల మనకి ఏంటంటే ఆ దెబ్బలు పెద్దగా అనిపించు, ఒక 4 రోజుల తర్వాత అయినా సరే మారిపోతాయి. కానీ దీనిలో ఉన్నటువంటి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ వలన ఏవైతే ఈ మైక్రోబియల్ యాక్షన్స్ వలన పుండ్లు పెద్ద పెద్ద పుండ్లుగా మారినట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా తగ్గుతాయి అనమాట. అదే విధంగా మనకి దీంట్లో ఏంటంటే దీనిలో ఉన్నటువంటి ఆయిల్ ద్వారా మనకి హైడ్రేషన్ అనేది, అంటే చర్మం అనేది పొడిబారిపోకుండా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదే దీంట్లో క్యాస్టర్ ఆయిల్ ఉంటుందండి. ఇది వచ్చేసి వెజిటబుల్ ఆయిల్ అనమాట. సో దీని వల్ల మనకి ఏంటంటే స్కిన్ అనేది డ్రైగా అవ్వకుండా, ఎటువంటి కండిషన్ ఉన్నప్పటికి కూడా మనం పొల్యూషన్ నుంచి, అంటే ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మన స్కిన్ ని డ్రైగా ఉంచుతుంది అనమాట. అంటే మామూలుగా ఏంటంటే పొల్యూషన్ లోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందండి, మామూలుగా ఆ డస్ట్ పార్టికల్స్ ఇవంతా పడిపోయి మనకి మాయిశ్చరైజింగ్, అంటే మన చెమటలు పట్టడం ద్వారా దీనివల్ల డస్ట్ పార్టికల్స్ అంతా అడిపోయి మనం చూడడానికి కొంచెం అందవికారంగా ఉంటాం. సో దాన్ని కూడా మనకి ఏంటంటే ఫేస్ లో గ్లోనెస్ రావడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి చాలా మంది దీన్ని యూజ్ చేయడం వల్ల ఫేస్ లో గ్లో కానీ, బాడీలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. యాక్చువల్ గా రియల్ గా నా డౌన్లైన్స్ లోనే జరిగింది అనమాట. దీన్ని యూజ్ చేయడం ద్వారా ఫేస్ లో చాలా గ్లో వచ్చింది. అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ అదే విధంగా అలోవెరా అనమాట. ఇది వచ్చేసి దీంట్లో కొల్లాజిన్ అండ్ ఎలాస్టిన్ అని చెప్పేసి 2 ఉంటాయి అనమాట. ఈ కొల్లాజిన్, ఎలాస్టిన్ ఏం చేస్తాయంటే ఏదైతే మన స్కిన్ ఏదైతే ఉందో పైనటువంటి చర్మాన్ని
మామూలుగా సాగే గుణం కాకుండా కొంచెం ఎలాస్టిక్ గా గట్టిగా పట్టుంచుతుంది అనమాట. అంటే మనం కొన్ని సంవత్సరాల పాటు యవ్వనత్వంగా ఉండొచ్చు. అయితే మీరు అనుకోవచ్చు, సార్ అదేంటండి మనం తీసుకునే ఫుడ్ ద్వారా యవనత్వం మనలో కనిపిస్తుంది కానీ సోపు వాడడం ద్వారా మనకి యవనత్వం ఎలా కనిపిస్తుందని నేను చెప్పేసి అనిపించవచ్చు. కామన్ గా మనం ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా ఏదైనప్పటికీ కూడా 30 to 40 years వచ్చినప్పటికీ మనలో ఒక ముసలితనం వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, పైనటువంటి ఎపిడర్మిస్ అనే లేయర్ ఏదైతే ఉంటుందో ఇది సాగే గుణం కలిగి అంత ముందు ఉన్నటువంటి స్టిఫ్నెస్ అనేది దీంట్లో ఉండదు. అందువల్ల ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే దీనిపైన పొలుసులుగా వస్తుంటుంది అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ మనకి ఏదైతే ఈ అలోవెరా కంటెంట్ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి కెమికల్ కాన్స్టెంట్ ద్వారా ఇక్కడ ఏదైతే మనం ముసలైనప్పటికీ కూడా దానిలో గ్లోనెస్ అనేది పోదనమాట. ఆ పొలుసులాగా కనిపించకుండా కొంచెం మనకి స్మూత్ గా కనిపిస్తుంది స్కిన్ అనేది. అందుకే ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏవైనా చిన్న చిన్న గీతలు కానీ ఏమన్నా స్కార్స్ కానీ ఏమైనా ఉంటే, అంటే ఏమన్నా చిన్న ఏమన్నా గోడ కానీ గీసుకుని అక్కడ ఏమన్నా మనకు వచ్చి గీతలు పడినట్లు ఉంటే వాటిని కూడా ఇది బాగా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా నారియల్ అండి, కోకోనట్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కోకోనట్ లో వాటర్ అనేది మనం ఎవరు కూడా దానిలో పోయాం, కానీ ఆ భూమి నుంచి కింద వేర్ల నుంచి పట్టుత్వంతో ఈ కోకోనట్ లోకి వాటర్ వస్తుంది. అంటే దానిలో చూడండి ఎన్ని కెమికల్ గుణాలు ఉన్నాయో. సో దాని ద్వారా అంటే ఇది చూడండి యూవీ రేస్ ద్వారా వచ్చిన డైరెక్ట్ గా సన్న నుంచి వచ్చినటువంటి యూవీ రేస్ ద్వారా దీనంతా ఇదే కొంత ప్రాసెస్ జరుపుకొని మనకు కావాల్సినటువంటి కొబ్బరిని ఇస్తుంది. అదేవిధంగా మనకి కొబ్బరి నీళ్లు ఇస్తుంది. అదేవిధంగా కొబ్బరి నూనె, ఆయిల్ మొత్తం ఇవన్నీ కూడా సన్ నుంచి వచ్చినటువంటి ఏదైతే యూవీ రేస్ ఉన్నాయో దాని ద్వారా దానంతట తానే ఒక ఫుడ్ ఎలిగెన్స్ తయారు చేసుకుని మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది కూడా మనకి యూజ్ చేయడం ద్వారా ఏంటంటే స్కిన్ ఇరిటేషన్స్ అనమాట. అంటే దురదలు కానీ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిమా అంటే పైన దొంతలు అంటే బొబ్బలు కట్టడం ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బాగా క్లియర్ చేస్తుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మన చర్మం అంతా కూడా సాఫ్ట్ గా సిల్కీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా బాల్ పోష్ అండి. సో ఈ బాల్ పోష్ వచ్చేసి మేజర్ గా చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 1 year నుంచి అప్ టు 10 years వరకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే కామన్ గా మీరు పిల్లలకి ఏం చేస్తారండి, పుట్టిన తర్వాత పిడియాషూరు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. మీరు ఇచ్చే పిడియాషూరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే దాని మీద ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బయట నుంచి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అన్నమాట. అంటే కెమికల్స్ తో కూడినటువంటి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో తయారు చేయడం పౌడర్ అన్నమాట. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పౌడర్ అంతా కూడా కంప్లీట్ గా వనమూలికలతోటి తయారు చేయబడింది. అంటే లీవ్స్ తోటి, అదేవిధంగా వేర్లతోటి, వీటితోటి తయారు చేయబడింది అనమాట. సో దీని తాలూకా డోసేజ్ ఏంటో చూద్దాం. ఇది 2 నుంచి 3 టీ స్పూన్లు పౌడర్ ని ఒక గ్లాస్ వాటర్ లో తీసుకుని, అది హాట్ వాటర్ అవ్వచ్చు, లేదా హాట్ వాటర్ లో కలుపుకునే తాగొచ్చు, లేదా మనకి హాట్ లేదా చిల్లుడ్ మిల్క్ అనమాట. మిల్క్ లో అయినా సరే బాగా షేక్ చేసి బాగా మనం అంటే చిన్నపిల్లలకి ఫస్ట్ డబ్బా పాలు పట్టమంటే ఏం చేస్తారండి, పాల పౌడర్ ని హాట్ వాటర్ లో కలిపేసుకుని ఇచ్చేస్తారు అనమాట. అలాగే దీనిలో కూడా ఏంటంటే ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు పౌడర్ తీసుకుని దాన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేసి బాగా షేక్ చేసి పిల్లలకి ఇస్తే చాలా బాగా తాగుతారు ఇష్టంగా. సో దాని ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఉన్నటువంటి కెమికల్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టెంట్స్ అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటారు, కెమికల్ కాన్స్టెంట్స్ కూడా కాదు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అమృత స్టెమ్ అనమాట. సో ఈ అమృత ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఇది న్యాచురల్ గా బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుందండి. మనం ఇప్పుడు పిల్లలకి కల్పించినటువంటి ఈ బాల్ పోషణ పౌడర్ ద్వారా పిల్లల్లో చిన్నప్పటి నుంచే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎందుకు బ్లడ్ ప్యూరిఫికేషన్ కావాలి అని అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారా, అంటే మనం ఎంత హైజీనిక్ గా ఉన్నాము అని అనుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత మైక్రోబియల్ కంటెంట్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్ కానీ మన చేతుల ద్వారా ఇంకొకటి దాని ద్వారా మన లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందని అంటే ఈ యాంటీజెన్స్ అనేవి ఉండటం వల్ల లోపల డిసీజెస్ కి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకు బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ ని, ఇమ్యూనిటీ పవర్ కనుక మనం లాస్ ఏమైతే ఎటువంటి చిన్న జలుబు వచ్చినా లేదా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే
వెంటనే దానికి మనం అటాక్ అయిపోతాం. అదే మనకి ఇమ్యూనిటీ పవర్ కనుక చాలా పవర్ఫుల్ గా ఉన్నది అనుకోండి, ఎటువంటి జబ్బు వచ్చినా సరే మనం స్టాండర్డ్ గా నిలబడగలుగుతాం అనమాట. సో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా అర్జున స్టెమ్ బార్క్ అనమాట. సో దీనిలో ఏంటంటే ఈ ఏదైతే ఇక్కడ మనకి బెరటి కనిపిస్తుందో దీనిలో మనకి కాల్షియం, అల్యూమినియం అండ్ మెగ్నీషియం అనే అయాన్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా మన బాడీలోకి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మన బ్లడ్ లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుంది. అదే విధంగా ఆస్తమా ట్రీట్మెంట్ కి బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఏదైనా చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ గౌకుని కింద పడిపోతే ఏమవుతుందండి, వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ కానీ లేదా వాళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీ సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ ఎముకలు పెలుసుబారిపోయి ఉండటం వల్ల వెంటనే వాళ్ళకి బ్రేక్ అయిపోతుంటుంది అన్నమాట. సో అటువంటి టైంలో మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ బాల్ పోస్ట్ ఇస్తున్నామో దీనిలో ఉన్నటువంటి అర్జున స్టెమ్ బార్క్ ద్వారా వచ్చినటువంటి పౌడర్ ఏదైతే ఉందో, ఏదైతే బోన్ అనేది బ్రేక్ అయిందో దాన్ని అటాచ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. కామన్ గా ఎప్పుడైనా కాలు ఇరిగితే ఏం చేస్తారండి అక్కడ, లేదా అక్కడ గుజ్జు అరిగిపోయింది అనుకోండి ఏం చేస్తారు, చికెన్ మటన్ బాగా తినండి, తింటే అక్కడ బాగా గుజ్జు పడుతుంది, బాగా యాక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పేసి అంటారు. సో కానీ మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఈ అర్జున స్టెమ్ బార్క్ అనే పౌడర్ ద్వారా మనకి ఆ అటాచ్మెంట్ అనేది బాగా దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా కార్డియోటానిక్ గా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే హార్ట్ ఫంక్షనింగ్ అనేది నార్మల్ గా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా అశ్వగంధ అని చెప్పే రూట్ అనేది దీనిలో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అన్నిటిలో కూడా ఈ అశ్వగంధ అనేది బాగా యూజ్ చేస్తారు. ఎందుకు ఈ అశ్వగంధాన్ని యూజ్ చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అన్నిటిలో కూడా ఈ అశ్వగంధ అనేది మెయిన్ కాన్స్టెంట్, యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఎందుకు అని అంటే దీనిలో సర్వరోగ నివారణ అంటారు కదా, ప్రతిది కూడా ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే కార్టిసోల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అదే విధంగా ఫెర్టిలిటీ అంటే సంతాన ప్రాప్తి కలగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. లేడీస్ లో అవ్వచ్చు, అంటే జెంట్స్ లో అవ్వచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్మోన్స్ తాలూకా ఫంక్షనింగ్ యాక్టివిటీని బాగా అయ్యే విధంగా చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఇన్ఫ్లమేషన్ అనమాట. అంటే ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏమవుతుందండి, అక్కడ ఆ ఏరియా మొత్తం అంతా కూడా వాస్తుంది అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అదేవిధంగా పిల్లల్లో చాలా మంది ఏంటంటే స్ట్రెస్ కు లోనవుతూ ఉంటారు. అదేవిధంగా ఊరికే చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు అనమాట. అటువంటి టైంలో ఇది బాగా ఏంటంటే పిల్లల తాలూకా మైండ్ సెట్ ని, అంటే యాంగ్జైటీ లెవెల్స్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా స్ట్రెస్, ఇవన్నీ కూడా రావడానికి ఏంటంటే కారణం ఏంటంటే మన తాలూకా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తాలూకా యాక్టివిటీస్ అన్నింటిని కూడా కంట్రోల్ గా ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా మజిల్ మాస్ అనేది డెవలప్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా బాడీలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ అదే విధంగా యాస్తిమధు రూట్ అనమాట. ఈ యాస్తిమధు ఎందుకు ఉపయోగపడుతుందంటే రెస్పిరేటరీ తాలూకా డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా లిపిడ్ మేనేజ్మెంట్ అంటే కొలెస్ట్రాల్ అనమాట. నెక్స్ట్ స్టమక్ అల్సర్స్, అంటే మన బాడీలో మీరు చూసినట్లయితే సార్ నేను యాసిడ్స్ ఏమి తీసుకోవట్లేదు కదా, మరి నాకు అల్సర్స్ ఉన్నాయని అంటున్నారు, లేదంటే లోపల యాసిడ్ సెక్రేషన్ ఎక్కువగా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 1 to 2 అనమాట మనకి లోపల యాసిడ్స్ ఉంటాయని స్టమక్ దగ్గర. సో ఈ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎంటీ స్టమక్ తో ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రతి రోజు కూడా మన బాడీలో యాసిడ్స్ అనేవి సెక్రెట్లు అవుతూనే ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర. ఇక్కడ స్టమక్ లో మనకి ఏవైతే ఈ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయో ఆ టైంలో మనం ఫుడ్ కానీ డైట్ కానీ ప్రాపర్ గా తీసుకోలేదు అనుకోండి, దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే లోపల మొత్తం అంతా ఈ యాసిడ్ సెక్రెట్ అవడం వల్ల ఏదైతే అక్కడ ఉన్నటువంటి లేయర్స్ ఉన్నాయో మన బాడీలో అవన్నీ కూడా పుండ్లుగా మారిపోతాయి అనమాట. యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే ఏమవుతుందండి, పుండు పడిపోతుంది. దాన్నే అల్సర్స్ గా కారణం అవుతుంది అనమాట. సో ఆ అల్సర్స్ ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా స్కిన్ కేర్ అండి, అంటే ఏదైతే చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నాయో వాటన్నింటిని కూడా చిన్నపిల్లల్లో ఎలర్జీస్, ర్యాషెస్ ఇవేవి రాకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంట్లో మాల్టోడెక్స్ట్రిన్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఒక న్యాచురల్ గా దొరికేటటువంటి స్వీట్ అండి. అంటే ఇదేంటంటే నథింగ్ బట్ స్వీట్ అంటే ఏం కాదు, మనం తీసుకునే పిండి పదార్థం ఏదైతే ఉందో, అంటే మీరు తీసుకునే ధాన్యం అంటే రైస్ అవ్వచ్చు లేదా పొటాటో అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మనకి స్టార్చ్ ఉంటుందండి. దీంట్లో మనకి ఏంటంటే కొంత షుగర్ లెవెల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి కార్న్, రైస్, పొటాటో, స్టార్చ్ వీటన్నిటిలో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఎంసీసీపీ అని అంటారు, మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ అని చెప్పేసి. ఇది న్యాచురల్ పాలిమర్, ఇది వన్ ఆఫ్ ది ఎక్సిపియంట్ గా యూజ్ చేస్తారు.
సో వీటన్నిటి ద్వారా మనకి పిల్లల్ని యాక్టివ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 10 years వరకు కూడా దీన్ని మనం పిల్లలకి ఇవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నోని ప్రీమియం అండి. ఈ నోని ప్రీమియం వచ్చేసి దీన్ని సర్వరోగ నివారణ అని చెప్పేసి అని అంటారు. సో దీనివల్ల మేజర్ యూజెస్ ఏంటి అని అంటే, ఏదైతే ప్రోడక్ట్ చెప్తుంటారో ఓన్లీ రామ్ కహాని పని అవ్వదు, అర్థమవుతుందా? అది ప్రమోషన్ చేయడం చెప్తుంటారు. దేనికి యూజ్ చేయొచ్చు. ఈ నూనె ఒకటి అమ్ముకుంటే నెల 30 సంపాదించవచ్చు, ఇంకా 20 నుంచి 30 సంపాదించవచ్చు. అవతోటి చెప్పాలి ఇది ఎందుకు వాడాలి, ఎందుకు తినాలి, ఎందుకు తాగాలని చెప్పి అప్పుడే అవుతాడు. అవునా? మరి పొట్ట ఎక్కువ పొట్ట తగ్గుతుందని చెప్పాలి. ఏది చెప్పాలి మొత్తం. ఊరిని రామ్ కహాని ఉంటే ఏం పని అవ్వదు. అక్కడ చెప్పడం వేస్ట్, ఇక్కడ కూర్చొని ఏసీ వేస్ట్. అవునా? ఈ ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు ఎలా ప్రమోట్ చేయడం తెలియాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే రీపర్చేసింగ్లో ర్యాంక్ అచీవ్ చేయాలంటే రీపర్చేసింగ్ చేయకుండా ఓన్లీ ఒకసారి ప్యాకేజ్ అనేది పని అవ్వదు. కాబట్టి కొంచెం క్లారిటీగా కొంచెం బుర్రలోకి ఎక్కిలో వినండి. హలో, ఇప్పుడు ఎన్ని కనెక్షన్ పెడతాను మీ కనెక్షన్ ఎక్కడానికి లేదా డైరెక్ట్గా పవర్ పెడతాను చూసుకోండి అందులో నుంచి. అయితే అటు లేదు ఇటు అర్థమైందా? మార్చండి కొంచెం. ఓకే ప్రణయ్ స్టార్ట్. ఎంత టైం పడుతుంది ఇంకా? థ్యాంక్ యూ మా గురించి ఎంత టైం పడుతుంది? ఇంకొక 15 minutes లో క్లోజ్ అయిపోతుంది గురించి. చిన్న 15 minutes గురించి. థ్యాంక్ యూ మా గురించి. సో ఈ నూనె వచ్చేసి సర్వరోగ నివారణగా యూజ్ చేస్తారండి. దీని తాలూకా యూసేజ్ ఆల్రెడీ మీకు ఏంటంటే ఫస్ట్ నుంచి అంటే day 1 మనం ఎప్పుడైతే మనం నూనె యూజ్ చేయడం స్టార్ట్ చేసామో అక్కడి నుంచి కూడా ఫస్ట్ 3 days 5 ml ట్వైస్ డైలీ తీసుకోవాలి. అంటే రోజుకు 2 పూట్ల తీసుకోవాలి, పొద్దున సాయంత్రం. అదేవిధంగా 4th day నుంచి అప్ టు 6th day వరకు కూడా 10 ml తీసుకోవాలన్నమాట, రోజుకి పొద్దున సాయంత్రం. అదేవిధంగా 7th day నుంచి అప్ టు ఆ బాటిల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా 15 to 30 ml తీసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మేజర్ ఏంటంటే ఆల్రెడీ మన నోని ప్రీమియం ఏదైతే ఉందో ఇది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ చేసినటువంటి డ్రగ్ అనమాట, ప్రోడక్ట్ అనమాట. అదేవిధంగా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనమాట, వీటన్నిటిని కూడా ఫాలో అవుతుంది. సో ఈ నోని జ్యూస్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఈ నోని జ్యూస్ లో ఏంటంటే క్యాన్సర్ తాలూకా కణాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా సెల్స్ ని గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ ని నివారిస్తుందండి. అంటే క్యాన్సర్ ఒక్కసారి కనుక క్యాన్సర్ సెల్ కనుక మన బాడీలోకి కనుక వచ్చింది అని అంటే ఏదైతే చిన్న డిసీజెస్ ద్వారా ఆ సెల్ గ్రోత్ మల్టిపుల్ గా ఉంటుందండి. దాన్ని ఎవరు కూడా ఆపలేరు అనమాట. సో దాన్ని ట్రీట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ ఏవైతే ఉన్నాయో ర్యాషెస్ కి వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ అనమాట, జాయింట్ పెయిన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. మెమరీ ప్రాబ్లమ్స్ కి వీటికి చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందండి. నెక్స్ట్ డయాబెటిక్ గా కూడా ఉపయోగపడుతుంది. అంటే షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ఈ నోని జ్యూస్ లో మనకి 22 రకాలైనటువంటి రోగాలని నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆర్థరైటిస్ సూతింగ్ అనమాట, అంటే పెయిన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెషర్ అనమాట, బీపీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిప్రెషన్, చాలా మంది ఏంటంటే డిప్రెషన్ లోన్ అవడం వల్ల బీపీ అనేది తగ్గిపోతుంటుంది, దానికి బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్, అదేవిధంగా ఏదైతే మన కంటి చూపుకి, నెక్స్ట్ మనకి డయాబెటీస్ అనమాట, షుగర్ లెవెల్స్ తగ్గించడానికి. ఫెర్టిలిటీ బూస్టర్ గా కూడా, అంటే ఏదైతే పిల్లలు పుట్టడానికి వీటికి అనమాట, అంటే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో టెస్టోస్టెరాన్, ప్రొజెస్టరాన్, ఈ హార్మోన్ బ్యాలెన్సింగ్ కి. నెక్స్ట్ హెయిర్ గ్రోత్, జాయింట్ పెయిన్స్, ఇమ్యూనిటీ సిస్టమ్, లివర్ కి సంబంధించిన డిసీజెస్, ఇంకా లేడీస్ లోకి వచ్చేటప్పటికి మెన్స్ట్రువల్ రెగ్యులేషన్స్ కి, అదేవిధంగా మజిల్ స్పాజమ్ రిలీఫ్ కి. నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే కొన్ని పారాసైట్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అవి మన బాడీలోకి వెళ్ళడం ద్వారా ఏంటంటే మనం ఎంత ఫుడ్ తీసుకున్నా ఎంత తిన్నప్పటికీ కూడా మనం ఎదగలేం. పిల్లలు మీరు అనుకుంటూ ఉంటారు వీడికి ఫుడ్ బాగానే తింటాడు కానీ వీడికి బాడీ రావట్లేదు, పిల్లలోడు ఎదగట్లేదు అది అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఈ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీలోకి వెళ్ళడం ద్వారా ఇవే మనం పిల్లలకి ఇచ్చినటువంటి ఫుడ్ మొత్తాన్ని కూడా అవే తీసుకుంటూ ఉంటాయి అనమాట. సో వాటిని రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
స్కిన్ ర్యాషెస్ కి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి విజన్ చూడడానికి, వెయిట్ లాస్ అవడానికి, నెక్స్ట్ మనకి వూండ్ హీలింగ్ అనమాట. ఏమైనా చిన్న చిన్నగా గాయాలు జరిగితే వాటిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. దీనిలో మెయిన్ యాక్టివ్ గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే కోకమ్ అనమాట. ఈ కోకమ్ ఏంటంటే మనకి ఓసిడి అని అంటారు, అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని చెప్పేసి అని అంటారు. అంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి యాంగ్జైటీ అంటే ఓవర్ గా ఎక్సైట్మెంట్ అయిపోవడం, అదే విధంగా ఒక్కొక్కసారి ఉన్నట్టుండి అప్పటి వరకు బాగానే ఉంటాం, అప్పుడే ఉన్నట్టుండి ఒకసారిగా దిగాలు కూర్చునిపోవడం. సో ఇటువంటి కండిషన్స్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ తాలూకా ఏవైతే ఫంక్షన్ సరిగా జరగకపోవడం ద్వారా ఇటువంటి అన్ని కూడా జరుగుతుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఆల్రెడీ చెప్పాను మేల్ ఫెర్టిలిటీ అనమాట. జెంట్స్ లో వచ్చేటప్పటికి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ని ఎక్కువగా ప్రలోభించేయడానికి, అదే విధంగా ఇంకా సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, లివర్ ప్రాబ్లమ్స్, అదే విధంగా మనకి చాలా మంది ఏంటంటే చూడడానికి ఏజ్ తక్కువ ఉంటుంది కానీ అతని ఏజ్ వచ్చేసప్పటికి తక్కువ ఉంటుంది కానీ చూడడానికి బాగా ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. సో యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా కూడా బాగా పనికొస్తుంది అనమాట. ట్యూబర్క్లోసిస్, టీబీ, క్షయవ్యాధికి బాగా పనిచేస్తుంది. అదే విధంగా మనకి అల్సర్స్, బాడీలో అల్సర్స్ రావడానికి రాకుండా ఉండడానికి పనిచేస్తుంది. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటంటే అది అంటే మనకి సీజర్స్ రావడం అనమాట, అంటే ఫిట్స్ అంటారు కదా, దాన్ని కూడా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. బ్రెయిన్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది అవ్వకుండా మజిల్ మూవ్మెంట్ ని చాలా బాగా యాక్టివేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా అశ్వగంధ ఆల్రెడీ చెప్పాను మీకు, ఏదైతే యాంగ్జైటీ స్ట్రెస్ ని తగ్గించడానికి, కార్టిసాల్ లెవెల్స్ ని తగ్గించడానికి, ఫెర్టిలిటీ రేట్ ని పెంచడానికి, అదే విధంగా ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, బాడీలో ఉన్నటువంటి బ్లడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవి నోని ప్రీమియం కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కఫ్ సిరప్ అండి. సో అసలు కామన్ గా కఫ్ ఎందుకు వస్తుంది అని అంటే ఏదైనా ఫారెన్ మ్యాటర్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి వెళ్ళడం ద్వారా సో మనకి కఫ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ కఫ్ ని తగ్గించడానికి యాక్చువల్ గా ఈ కఫ్ రావడానికి ఇంకో కారణం కూడా ఉంటుంది, అవి ఎలా వస్తుంది ఏంటన్నది చూద్దాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కఫ్ సిరప్ ఏదైతే ఉందో అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని డోసేజ్ ఏంటో చూద్దాం. ఇది యాక్చువల్ గా 1 నుంచి 2 టీ స్పూన్స్ డైలీ 2 టైమ్స్ అనమాట, 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. యాక్చువల్ గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూసారా, బయట ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ, పాలెన్స్ కానీ, లేదా ఇక్కడ చూసారా పంది అక్కడ కెలుపుతోంది, దాని ద్వారా డస్ట్ మైట్ డెబ్రిస్ అనమాట, వాటి ద్వారా, తర్వాత ఏదైతే యానిమల్ ఉందో దాని ద్వారా, వీటన్నిటి ద్వారా ఏంటంటే మనకి ఈ డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఫారెన్ మ్యాటర్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఏం జరుగుతుందంటే అక్కడ ఈ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనమాట, అంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అక్కడ. అవి ఏం చేస్తాయనంటే మొత్తం అక్కడ ఇచ్చింగ్ యాక్షన్ చూపిస్తాయి అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో దాని వలన ఏమవుతుంది అని అంటే వాటర్ ఐస్, ముక్కు నుంచి కారడం, అదే విధంగా గొంతు మంట పుట్టడం. ఇక్కడ మీరు చూస్తున్నారు కామన్ గా మనకి బాగా దగ్గు వస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ గా బ్యాక్టీరియాలతో ఇన్ఫెక్షన్ అయినటువంటి ఇటు సైడ్ మీరు అక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఏదైతే ఉందో బ్యాక్టీరియా కాజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట, లేదు నాన్ బ్యాక్టీరియల్ అయితేనేమో ఇలా క్లియర్ గా ఉంటుంది అనమాట మన థ్రోట్. సో ఇది రావడానికి కారణం ఏంటంటే చాలా మంది ఏంటంటే స్మోక్ చేయడం, అదే విధంగా పాన్ పరాగ్, గుట్కా, కైని వల్ల వాడటం, వీటి ద్వారా లేదా వాటిని మనం పీల్చడం ద్వారా కూడా మనకి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ ఇక్కడ ఏవైతే ఇక్కడ మనకి లంగ్స్ ఉన్నాయో ఈ లంగ్స్ లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లంగ్స్ దగ్గర ఇక్కడ మజిల్ ఉంది కదా, ఈ మజిల్ దగ్గర మనకి బ్రాంకియల్ ఉంది. ఈ బ్రాంకియల్ వచ్చేసి ఇక్కడ చూడండి, నార్మల్ బ్రాంకియల్ వచ్చేసి చాలా యాక్టివ్ గా ఉందన్నమాట. ఇక్కడ ఇన్ఫెక్టెడ్ బ్రాంకియల్ నుంచి ఇక్కడ మనకి మ్యూకస్ అనమాట, అంటే ఒక చిన్న గ్రంథి లాగా, స్రవం లాగా మనకి బయటకు వస్తూ ఉంటుంది. అంటే అలా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకి కఫం వస్తుంది చూసారా, బాగా దగ్గినప్పుడు ఏమవుతుంది లోపల ఊపిరితిత్తుల్లోంచి కఫం బయటకు వస్తుంది, దాన్ని మనం బయటకు పూసేస్తుంటాం. సో ఇలా ఈ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అంటే బ్యాక్టీరియా అనేది మన లంగ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ యాక్షన్ చూపించడం ద్వారా మనకి కఫ్ అనేది కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. సో ఫేజెస్ ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడ ఏదైతే ఉందో ఫారింగ్స్ అనమాట, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మామూలుగా నార్మల్ గా ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ ఈ లంగ్స్ దగ్గర ఈ బ్యాక్టీరియా వెళ్ళి దాని తాలూకా యాక్షన్ చూపించినప్పుడు అది కాస్త ఇలా ఈ ఏదైతే ఎయిర్వే ఉందో ఈ ఎయిర్వే దగ్గర చిన్న చిన్నగా చూసారా
ఇలా గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. ఇది కాస్త ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈ లారింగ్స్ ఏదైతే ఉందో దీని తాలూకా ఫేజ్ ని కన్స్ట్రిక్ట్ చేసేస్తుంది. అంటే ఆ టైంలో మనకి గొంతు బొంగురు పోవడం, మాట్లాడుతున్నప్పుడు గొంతు మంట పుట్టడం, గేర్ రావడం, ఏదైనా దగ్గు వచ్చినప్పుడు బాగా మంట పడడం, ఇవన్నీ కూడా అనమాట. సో ఇలా దగ్గినప్పుడు మనకి దీనిలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీనిలో ఏంటంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కఫ్ సిరప్. ఎందుకనంటే ఈ కఫ్ సిరప్ లో ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా న్యాచురల్ గా మనకి బయట దొరికాయి అనమాట. కామన్ గా వీటన్నింటిని మనం ఇంట్లో కూడా ఉంటాయి, కానీ వాటిని మనం ఎప్పుడు కూడా లెక్క చేయము. కానీ వాటి ద్వారా ఈ రోజు ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే చూడండి, హార్దద్ అనమాట, అంటే కరక్కాయ అంటారు. ఇదేంటంటే యాంటీ ఎలర్జిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, అదే విధంగా యాక్టివిటీని చూపిస్తాయి. బ్లడ్ లో కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి అనమాట. నెక్స్ట్ దీంట్లో హరితాకి అని చెప్పేసి ఉంటుంది. ఈ హరితాకి ఏంటంటే స్కిన్ ఎలర్జీకి, అదే విధంగా డయాబెటీస్ అనమాట, షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి, వెయిట్ లాస్ అవడానికి, అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ అనమాట, చాలా మందికి ఏంటంటే ఫుడ్ తీసుకుంటారు కానీ వాళ్ళకి డైజెస్ట్ అవ్వక మోషన్ ఫ్రీనెస్ అవ్వదు, కొంచెం బాగా స్టమక్ ఎక్కుతూ ఉంటారు, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా సోమలత అని చెప్పి, ఇది వచ్చేసి బాగా ఆస్తమా ట్రీట్మెంట్ కి బాగా యూజ్ చేస్తారు. అదే విధంగా కామన్ కోల్డ్, హెయిర్ ఫీవర్ కి బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వంశ అని చెప్పేసి, ఏం లేదు, ఇది వంశ అంటే మనం వెదురు చెట్టు చూసాం కదా, బ్యాంబో ట్రీ అని అంటారు, దాని తాలూకా గింజలు అనమాట ఇవి. సో దానిలో ఏంటంటే ఇవి జాయింట్ పెయిన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా యాంటీ స్పాస్మోటిక్, అంటే మన పొట్టలో ఏంటంటే కొన్ని నులిపురుగులు అంటారు. మనం పిల్లలకి ఏం చేస్తాం, ఫుడ్ ఇస్తున్నా సరే వాడు సరిగా మోషన్ కి వెళ్లకుండా ఉంటారు అనమాట, అంటే నులిపురుగులు ఉన్నాయి అని చెప్పేసి అంటాం. అంటే యాంటీ స్పాస్మోటిక్ అంటే ఫుడ్ తీసుకున్నా లేదు, ఏంటంటే కడుపులో నొప్పిగా ఉంది బాగా అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో యాంటీ స్పాస్మోటిక్ అంటే కడుపులో తిరగడం, ఇట్లా వామిటింగ్, సెడేషన్ రావడం, వీటన్నిటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా లేడీస్ లో మెన్స్ట్రువల్ పీరియడ్ అప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే న్యాచురల్ గా దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి యాక్టివ్ గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటి ద్వారా ఓన్లీ ఒక కఫ్నే కాదు, ఎంటైర్ టోటల్ బాడీ సిస్టమ్ అన్నిటిని కూడా అన్ని సెట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా ఓక్ లీవ్స్ అనమాట, ఇవి చూసుకుంటే ఇది మనకి ఎంజైమ్ హైడ్రాలిసిస్ జరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఆస్తిమధు అని చెప్పేసి, ఇది వచ్చేసి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రెస్పిరేషన్ సంబంధించినటువంటి డిసీజ్ తగ్గించడానికి, అదే విధంగా స్కిన్ ఎలర్జీలు, అదే విధంగా స్టమక్ లో ఉన్నటువంటి అల్సర్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి జింజర్ అండి, ఈ జింజర్ వచ్చేసి దీంట్లో అల్లం అనమాట, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అదే విధంగా మనకి ప్రోటీన్స్. నెక్స్ట్ మనకి దీంట్లో మెయిన్ గా వచ్చేసి వైటమిన్ B6 ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే దీంట్లో మెగ్నీషియం అండ్ మినరల్స్ ఉంటాయి అనమాట. ఏవైతే ఈ ఉన్నాయో ఇవన్నీ కూడా మన బాడీని యాక్టివేట్ చేసి ఏదైతే బయట నుంచి వచ్చేటటువంటి ఫారెన్ మ్యాటర్ ఏదైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్ చేసి వాటన్నింటిని కూడా కిల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ అదే విధంగా సోప్ అనమాట, ఫెనల్. మనం బయట రెస్టారెంట్ లోకి వాటిలోకి వెళ్ళిన తర్వాత తిన్న తర్వాత డైజెషన్ అవడానికి వేసుకుంటాం అనమాట, తింటాం. సో ఈ డైజెషన్ అవడానికి మనం తీసుకున్నటువంటి ఏదైతే సోప్ ఉందో దానిలో ఉన్నటువంటి కెమికల్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లెవెల్స్ తక్కువగా ఉంటాయి కదా, సో వాటికి బాగా ఉపయోగపడుతుంది. యాంటాసిడ్ అంటే ఏదైనా తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. లాక్సేటివ్ అండ్ అదేవిధంగా దీంట్లో పొటాషియం లెవెల్స్ అనేవి బాగా పెంచుతుందండి. ఇంకా మెన్స్ట్రుయేషన్ కూడా, అంటే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి, సమతుల్యం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మిల్క్ సెక్రేషన్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంటకారి అనమాట, ఇది వచ్చేసి థ్రోట్ రిలేటెడ్ ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆస్తమా పేషెంట్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బారంగి, ఇది వచ్చేసి అంటే దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని ఇవన్నీ కూడా బయట మీరు అన్ని చూసే న్యాచురల్ గా మీరు రోడ్డు పక్కన వెళ్తూ ఉంటే ఈ చెట్లన్నీ కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే మనం వాటిని పెద్దగా పట్టించుకోం. వాటి నుంచి తయారు చేసినటువంటి కాఫ్ సిరప్ అనమాట. అంటే న్యాచురల్ గా దొరికేటువంటి ఏవైతే వనమూలికలు ఉన్నాయో వాటి నుంచి, చెట్టు తాలూకా బెరట్స్ ఉన్నాయో వాటి నుంచి తయారు చేసినాం అనమాట. సో ఇది కూడా ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే
యాంటీ టాక్సిక్ అని చెప్పేసి అని అంటారు, యాంటీసెప్టిక్ గాను యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఆస్తమాకి అదేవిధంగా కఫ్ ట్రీట్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అనమాట అంటే మనం ఎక్కువగా ఇలా దగ్గుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది అనమాట. అదే విధంగా బాగా దగ్గడం వల్ల ఏమవుతుంది, ఈ చెస్ట్ దగ్గర పట్టేసి బాగా నొప్పి వస్తుంది మనకి. సో దాన్ని కూడా క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కఫ్, ఆస్తమా, చెస్ట్ పెయిన్, ట్యూబర్క్లోసిస్ ఏదైతే టీబీ ఉందో టీబీకి, అదేవిధంగా ప్రీ కార్డియల్ పెయిన్ అనమాట, అంటే ముందున్నటువంటి చెస్ట్ తాలూకా పెయిన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా పిప్పలి అంటే నథింగ్ బట్ ఏం లేదు ఇక్కడ, అదే విధంగా కాళీ మిర్చి అనమాట. ఇవన్నీ కూడా మీరు చూసే ఐటమ్సే. దీనిలో ఏంటంటే మనకి ఒక టేబుల్ స్పూన్ ఒక తాలూకా మిరియాల్లో, అంటే మనకి బాగా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు, బాగా దగ్గు వస్తున్నప్పుడు మిరియాల పాలు కలిపి తాగిస్తారు అనమాట. దాంట్లో ఏంటంటే వైటమిన్ కే ఉంటుంది, అదేవిధంగా మ్యాంగనీస్, ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. సో వీటి ద్వారా ఏంటంటే ఏదైతే ఉన్నాయో ఎంజైమ్ యాక్టివిటీస్ ని ప్రాపర్ గా రన్ చేసి మనకి వాటి నుంచి ఏదైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నామో బ్యాక్టీరియా నుంచి, వాటన్నింటిని కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గార్సినియా కాంబోజియా అనమాట. సో ఏదైతే ఉందో ఈ గార్సినియా కాంబోజియా చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఇది వెయిట్ లాస్ అవ్వడానికి మంచి సప్లిమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్యూర్ అపటైట్ అనమాట, అంటే ఏదైతే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని డైజెస్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాక్సిలరేటెడ్ ఫ్యాట్ బర్నింగ్, ఏదైతే మన నడుము దగ్గర కానీ లేదా థైస్ దగ్గర కానీ అక్కడ పట్టేసినటువంటి ఏదైతే ఫ్యాట్ ఉందో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట, వాటిని బర్న్ చేస్తుంది అనమాట, అంటే తగ్గిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా దీని డోసేజ్ చూసుకున్నట్లయితే మనకి ఒక క్యాప్సిల్ వచ్చేసి మనకి మనం తీసుకునేటువంటి ఫుడ్ కంటే ముందుగా తీసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఈ క్యాప్సిల్ అనేది తీసుకోవాలి. దానిలో మెయిన్ గా ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే వృక్షమాల అని చెప్పేసి అని అంటారు. ఈ వృక్షమాల ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఏదైతే మనకి డైజెషన్ పరంగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని డైజెషన్ చేయడానికి, అదేవిధంగా మనకి పైల్స్, అదేవిధంగా డిసెంట్రీకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బాడీలో ఉన్నటువంటి స్కిన్ ర్యాషెస్ అవ్వచ్చు. నెక్స్ట్ మెయిన్ గా దీంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది మన బాడీలో పేరుకుపోయినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ తాలూకా కంటెంట్ మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అదే విధంగా మనకి ఫీవర్ ని, అలర్జిక్ రియాక్షన్స్ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఉపయోగపడుతుంది. జయమా గురుజీ. ఇది గార్సినియా కాంబోజియా. ఇంకా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమా ఫెయిర్నెస్ డే క్రీమ్. డే క్రీమ్ అంటే వినండి జాతకం మల్లబెర్రీ మా గురుజీ. కంటిన్యూ దగ్గర. సో ఇక్కడ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట, మల్బరీ ఫెయిర్నెస్ డే క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి మనం ఫేస్ ఏదైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ క్రీమ్ ఏదైతే ఉందో మనం ఇలా అరచేతిలో తీసుకుని దాన్ని ఇలా రబ్ చేసుకుని దాన్ని మన ఫేస్ కి రాసుకోవాలి. డైలీ యూజ్ చేస్తే నిజంగా మీరు ఏ కలర్ లో ఉన్నప్పటికీ కూడా మీ తాలూకా ఫేస్ లో గ్లో ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు మనకి ఏంటంటే చిన్న చితక ఇక్కడ మనకి చిన్న చిన్న మొటిమలు రావడం ఉంటుంది, వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. సో అది ఎలా ఉపయోగపడుతుంది, మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఏంటో చూద్దాం. సో దీనిలో ఏంటంటే మల్బరీ అండి. ఈ మల్బరీ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది, అదే విధంగా యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. అంటే యాంటీ ఏజింగ్ ఏజెంట్ అంటే ఏం లేదు, మనం ఏజ్ చిన్నదైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని చూడగల పర్సనాలిటీలో ఇతను చాలా ఏజ్ బార్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఏంటి, మన ఫేస్ లో ఉన్నటువంటి గ్లోనెస్ వల్లనే అవతల వ్యక్తి మనల్ని ఎస్టిమేట్ చేస్తారు అనమాట. 20 years ఉన్నా సరే అతన్ని 30 years ఏజ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఎస్టిమేషన్ చేస్తారు. సో అటువంటి యాంటీ ఏజింగ్ ఏజెంట్ అంటే ఆ ఏజ్ ని అంటే గ్లోనెస్ ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా దీంట్లో ఏంటంటే మల్బరీస్ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడం ద్వారా మనకి ఏదైతే ఇక ఏంటంటే మనం ఇక్కడ కనుక అద్దంలో నీట్ గా క్లియర్ గా చూసుకున్నట్లయితే మన చర్మం మీద చిన్న చిన్న డాట్స్ లాగాను
లేదా బ్లాక్ స్పాట్స్ గాను అదే విధంగా మొటిమలు ఉంటూ ఉంటాయి. వాటన్నింటిని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. దీనిలో ఇంకా ఆలివ్ ఆయిల్ ఉంటుందండి. ఈ ఆలివ్ ఆయిల్ కూడా ఏంటంటే స్కిన్ ఏజింగ్ అనమాట. అంటే మన స్కిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది అనమాట. అంటే స్కిన్ గ్లోకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఏవైనా ఇక్కడ స్ట్రెచ్ మార్క్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇలా ముడతలు పడడం కానీ లేదా ఇలా దద్దుర్లు కానీ ఏమైనా ఉంటే ఆ స్ట్రెచ్ మార్క్స్, నెక్స్ట్ ఏదైనా బ్యాక్టీరియా కనుక ఏమైనా ఉంటే ఈ ఆలివ్ ఆయిల్ ద్వారా అదంతా కూడా పోతుంది. నెక్స్ట్ మన స్కిన్ ని చాలా న్యాచురల్ గా మాయిశ్చరైజింగ్ తోటి ఉంచుతుంది. నెక్స్ట్ ఇంకా సాఫ్రాన్ అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు చాలా బాగా పనికి వస్తుంది. ఎందుకనంటే దీనిలో ఉన్నటువంటి ఈ కుంకుమ పువ్వు తాలూకా యాక్టివిటీ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఇమ్యూనిటీ ఫేస్ లో గ్లోనెస్ రావడానికి, అదే విధంగా మనల్ని ఏదైతే యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో హైడ్రేషన్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నియాసినమైడ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇక్కడ అప్లై చేస్తున్నారు. ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ చూడండి డ్రైగాను అదేవిధంగా ఆయిలీగా ఏజీగా కనిపించినటువంటి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మనకి ఇలా అప్లై చేసుకోవడం ద్వారా ఫేస్ లో గ్లో చూడండి. ఇక్కడ కంపారిజన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. బిఫోర్ ఈ విధంగా ఉంది, ఆఫ్టర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక సైడ్ రాసుకుంటే అంతకు ముందు ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నటువంటి క్లియర్ అనమాట. సో ఇది దీని వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మీరు కూడా దీన్ని చాలా బాగా ప్రమోషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా వెయిట్ గెయిన్, వే ప్రోటీన్. థ్యాంక్ యూ. సో వెయిట్ గెయిన్, సో ఈ వెయిట్ గెయిన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే సినిమాలో హీరో లాగా నేను అవ్వాలి, మజిల్స్ పెంచుకోవాలి అది చెప్పేసి చూస్తూ ఉంటారు. సో వాటన్నింటికి కూడా నిజంగా చూసుకున్నట్లయితే దీనిలో మెయిన్ ఏంటంటే హై క్యాలరీస్ ఉంటాయి. అదే విధంగా మనకి దీనిలో ఎటువంటి షుగర్స్ అనేవి యాడ్ చేసి ఉండవు అనమాట. కామన్ గా మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా బాడీలోకి షుగర్ లెవెల్స్ వెళ్తున్నా సరే ఆ పర్సన్ ఒబెసిటీ వచ్చేస్తుంది, ఉపకాయం. నెక్స్ట్ దీంట్లో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా హెర్బ్స్ తోటి అంటే వనమూలికల తోటి వాటితో తయారు చేసింది. నెక్స్ట్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. సో దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అంటే డోసేజ్ చూసుకున్నట్లయితే 3 స్కూప్స్ అని అంటారు. స్కూప్స్ అంటే మీకు ఈ బాటిల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక స్పూన్ ఉంటుంది అనమాట, దాన్ని స్కూప్ అని చెప్పేసి అని అంటారు. ఆ 3 స్కూప్లు వచ్చేసి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 150 గ్రామ్స్ ఉంటుంది అనమాట. దాన్ని ఒక 350 ml ఆఫ్ వాటర్ లో కానీ లేదా మిల్క్ లో కానీ పాలలో కానీ కలుపుకుని దాన్ని బాగా షేక్ చేయాలి. బాగా వెగారస్ గా షేక్ చేసి బాగా మిక్స్ అయిన తర్వాత తీసుకోవాలన్నమాట. డైలీ 2 times తీసుకోవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సోయాబీన్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయాబీన్. ఇది ఏం చేస్తుందంటే మెటబాలిక్ యాక్టివిటీని ఇంకా పెంచుతుంది, అదే విధంగా హెల్దీగా వెయిట్ ని పెంచడానికి చేస్తుంది అనమాట. అంటే చాలా మంది పిల్లలు ఎంత ఫుడ్ తీసుకున్నా సరే వాళ్ళలో వెయిట్ అనేది పెరగరు, బాగా బక్కపలుచుకుంటారు. ఓ బాబు వీడు చూడడానికి కేజీ అన్నం తినేహాడు కానీ వీడు పొట్ట కొంచెం కూడా ముందుకు రాలని చెప్పేసి అంటుంటారు. వాళ్ళు ఎటువంటి చలనం ఉండదు, ఎంత ఫుడ్ పెట్టినా సరే వాళ్ళు తింటూనే ఉంటారు. వెయిట్ అనేది పెరగడం అనమాట, అలా బక్కపలుచుకుంటారు. సో అటువంటి వ్యక్తులకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట వెయిట్ గెయిన్ చేయడానికి. నెక్స్ట్ అదే విధంగా హార్ట్ కి సంబంధించినటువంటి డిసీజ్ ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. డైజెస్టివ్ గా అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి ఏదైతే ఉందో డయాబెటీస్ ని కూడా దీన్ని క్యూర్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా సవ్యంగా జరగడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీంట్లో నారియలు ఉంటుందండి, అంటే కొబ్బరి అనమాట. దీన్ని తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్. దీనిలో ఏంటంటే మెయిన్ గా ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. ఈ ఫైబర్ కంటెంట్ అనేది ప్రతి మానవుడికి కూడా కావాలి. వితౌట్ ఫైబర్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మాంసం తీసుకుంటారు, మాంసంలో మెత్తన ముక్క తీసుకుంటారు చూసారా, అదంతా కూడా ఫైబర్ అనమాట. సో ఎక్కువైతే మన బాడీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా సజావుగా జరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఉంటే బయట నుంచి ఎన్ని బ్యాక్టీరియా కానీ ఎన్ని యాంటీజెన్స్ కానీ వచ్చి మన బాడీలోకి వచ్చినా సరే ఈ ఇమ్యూనిటీ పవర్ ఉండటం వలన రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల ఎటువంటి రోగాలకు కూడా మనం గురి కావు. నెక్స్ట్ అదేవిధంగా డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఎపిలిప్సీ అనమాట, అంటే కుష్టు వ్యాధి, దీనికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో
అంటే యూరిన్ పోసుకుంటున్నప్పుడు బాగా వేడి చేసిందిరా, బాగా మంట పుడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. బ్లడ్ లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది అంటే దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఉంటాయి. కొంత కొలెస్ట్రాల్ కావాలి, ఆ గుడ్ కొలెస్ట్రాల్ ని ఇది కన్వర్ట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పపాయ అన్నమాట. ఇంకా పపాయ తీసుకుంటే క్యాన్సర్ కి ప్రివెన్షన్ గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డయాబెటీస్ కి ఉపయోగపడుతుంది. హార్ట్ తాలూకా డిసీజ్ ఏవైతే ఉన్నాయో దానికి ఉపయోగపడుతుంది. లేడీస్ లో మెన్స్ట్రుయేషన్ కి బాగా రెగ్యులేషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. బోన్ హెల్త్ కి బాగా ఉపయోగపడుతుంది, అంటే బోన్ మజిల్ పెంచడానికి. నెక్స్ట్ అదేవిధంగా ఆస్తమా ప్రివెన్షన్ కి, డైజెషన్ కి, స్కిన్ ర్యాషెస్ కి వీటికి బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఇంకా దీంట్లో వైట్ పంప్కిన్ అని అంటారు, అంటే గుమ్మడికాయ అనమాట. దీనిలో చూపిస్తుంది. దీంట్లో రిచ్ మినరల్స్ ఉంటాయండి. ఈ మినరల్స్ తీసుకోవడం ద్వారా మన బాడీ అనేది చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో కూడా కామన్ గా ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ కి ట్రీట్మెంట్ కి, అదే విధంగా మనకి పోస్ట్ మెన్స్ట్రువల్ అంటే ఏంటంటే కొంతమందికి ఏంటంటే లేడీస్ లో కొంతమందికి ముందుగానే మెన్స్ట్రుయేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అటువంటి అదే మెన్స్ట్రుయేషన్ తర్వాత చాలా మంది లేడీస్ కి ఏంటంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రోస్టేట్ గ్రంథి ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ రాకుండా, అంటే ఏదైనా యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా శంఖ పుష్పి బ్లడ్ ని బాగా ప్యూరిఫై చేస్తుంది. ఎపిలిప్సీ అనమాట, అంటే పుష్టి వ్యాధి రాకుండా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే హెడేక్ ని రాకుండా తగ్గిస్తుంది అనమాట. ఎనర్జీ సిక్, పెయిన్ కిల్లర్ గా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆమ్లా ఆయిల్ అనమాట. ఈ ఆమ్లా ఆయిల్ చూసుకుంటే ఇంకా మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి గాను, అదేవిధంగా మనకి స్కిన్ తాలూకా ర్యాషెస్ వాటిని క్యూర్ చేయడానికి గాను, అదేవిధంగా గొంతు గరగరలాడుతూ ఉంటుంది అని చెప్పేసి అంటారు, సోర్ త్రోట్ అనమాట, పొడిబారిపోవడం, దాన్ని తగ్గించడానికి. వైటమిన్ సి అనేది బాగా రిచ్ గా ఉంటుందండి. దీంట్లో యాంటీ ఫంగల్ యాక్టివిటీ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి గ్రే హెయిర్ అంటారు, అంటే మనం హెయిర్ అనేది పొడిబారిపోతూ ఉంటుంది, దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సఫేతా ముస్లి అని చెప్పేసి అని అంటారు. దీని ఏంటంటే వెయిట్ గెయిన్ చేయడానికి. నెక్స్ట్ అదే విధంగా మనకి అలిగోస్పెర్మియా అని చెప్పేసి అని అంటారు, దీనికి తర్వాత చెప్తాను నేను మీకు. దీంట్లో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పేసి అని అంటారు, అంటే ఈ హార్మోన్స్ రిలీజింగ్ ఏదైతే ఉందో అవి హార్మోన్స్ అనేవి రిలీజ్ అనేది సరిగా జరగకపోవడం వలన ఇక్కడ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది. దాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. బాడీ బిల్డింగ్, అదేవిధంగా ఆర్థరైటిస్ పెయిన్ అనమాట, బాడీ పెయిన్స్ ని వీటిని తగ్గించడానికి, స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్ గా ఎగ్జైట్ అయిపోవడం, వీటిలన్నింటిని కూడా, డిప్రెషన్ ని, వీటన్నిటిని కూడా తగ్గిస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి చోటా గోకూర్ అని చెప్పేసి అని అంటారు. ఇది కూడా వచ్చేసి ఇది మాక్సిమం స్కిన్ ఎలర్జిక్ రియాక్షన్స్ కి, అదేవిధంగా బాడీ బిల్డింగ్ కి బాగా ఉపయోగపడుతుందండి. డైయూరిటిక్ యాక్టివిటీ అనమాట, అంటే ఏదైతే మనకి యూరినరీ ట్రాక్ట్ దగ్గర ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా యూరినరీ సాఫీగా వెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ ప్రోటీన్ అండి. సో ఈ వే ప్రోటీన్ ఇది వచ్చేసి ఇట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి ఉపయోగపడుతుందండి. ఎందుకు ప్రోటీన్ కంటెంట్ కావాలి అని అంటే, మన బాడీలో ప్రోటీన్స్ కనుక లేవు అని అంటే బాడీతో ఫంక్షనింగ్ అనేది సరిగా జరగదు. సో మెయిన్ ఈ ప్రోటీన్ అనేది రిచ్ గా మనకు ఉండాలి. ఈ ప్రోటీన్ అనేది అంటే మొత్తం అంతా కూడా ఎమైనో యాసిడ్స్ అని చెప్పేసి అంటారండి. సో ఆ ఎమైనో యాసిడ్స్ అనేవి మన బాడీకి కావాలి. ఆ ఎమైనో యాసిడ్స్ ఉండటం వల్ల, ఈ ప్రోటీన్ అనేది సప్లిమెంట్ ఉండటం వల్ల మజిల్ మాస్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దాని తాలూకా యాక్టింగ్ ఏంటంటే చూద్దాం. డోసేజ్ చూసుకున్నట్లయితే మీరు డైలీ 1 నుంచి 3 స్కూపుల వరకు కూడా పర్ డైలీ తీసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ఏంటో చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాం. దీంట్లో మెయిన్ అశ్వగంధ ఉంటుందండి. ఈ అశ్వగంధ చెప్పాను, మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అన్ని కూడా అశ్వగంధతో తయారైంది. చూసినట్లయితే మనకి బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా స్ట్రెస్ నుంచి, యాంగ్జైటీ నుంచి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. మజిల్ మాస్ అనేది పెరగడానికి, స్ట్రెంత్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. బాడీలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ అని అంటారు, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా
మన బాడీలో ఏంటంటే చాలా మందికి ఏం జరుగుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే చేతి దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ ఇంతంత గడ్డలు కట్టేసి ఉంటాయి. ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా గాజర్ అన్నమాట. దీంట్లో ఏంటంటే క్యారెట్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే వై ప్రోటీన్ లో మన బాడీలో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో రిచ్ సోర్స్ ఆఫ్ ద ప్రోటీన్ అనేవి మనకి ఈ ఏదైతే క్యారెట్ లో దొరుకుతాయి. అంటే అప్పుడు ఇంట్లో మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు క్యారెట్ తినరా కంటికి చాలా మంచిది అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది నిజంగానే ఏంటంటే రిస్క్ ఆఫ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అన్నమాట. అంటే మనం ఏదైతే ఉందో సరిగ్గా చూడలేని ఐ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీజనరేషన్ తగ్గించడానికి, తర్వాత కంటి చూపు బాగుండటానికి, క్యాన్సర్ తాలూకా, డయాబెటీస్, అదే విధంగా ఇమ్యూనిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. హార్ట్ తాలూకా డిసీజ్ ఏవైతే ఉన్నాయో అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది అనమాట. బీపీ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. బాగా డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి శాతవరి అనమాట. ఈ శాతవరి వచ్చేసి లేడీస్ లో మిల్క్ ప్రొడక్షన్ కి అనమాట, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఏమైనా ఫెర్టిలిటీ ఇష్యూస్ అనమాట. అంటే ప్రాపర్ గా లేడీస్ కానీ జెంట్స్ కానీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా రిలీజ్ జరగకపోవడం వలన ఫెర్టిలిటీ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి కూడా ఇది మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అదే విధంగా ఇంకా దీన్ని కనుక చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ తాలూకా అంటే ఏదైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆస్తమా అవ్వచ్చు, ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ని నెక్స్ట్ రెడ్యూసెస్ ద మూడ్ స్వింగ్స్. మూడ్ స్వింగ్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తిని మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటాడు, అప్పటికప్పుడే ఉన్నట్టుండి బాగా డల్ అయిపోతూ ఉంటాడు అనమాట. అంటే తన మూడు లెవెల్స్ అనేవి సైకిల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఇదంతా దేని ద్వారా జరుగుతుందని అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటుందో అప్పుడు తన తాలూకా మూడ్ లెవెల్స్ అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి అనమాట. సో దాన్ని బాగా కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా వెదారి కాండ్ అని చెప్పేసి అని అంటారు. ఇది కంప్లీట్ గా హెర్బ్స్ అనమాట, దుంపలు అనమాట. చూసుకున్నట్లయితే దీనిలో బాగా రిచ్ విటమిన్స్ ఉంటాయి అనమాట, మినరల్స్ కూడా ఉంటాయి, అదే విధంగా న్యూట్రియన్స్ ఉంటాయి అనమాట. ఇవి తీసుకోవడం ద్వారా బాడీలో ఏదైతే ఉందో మనకి స్టామినా పెరగడానికి, అదే విధంగా బాడీ వెయిట్ ఏదైతే ఉందో వాటిని పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. Super, excellent. Thank Wonderful. you. Thank you. Wonderful. Excellent explanation. Okay. రేపు వచ్చి ఓకే. టైం లేదు గురూజీ, యాక్చువల్ గా మార్నింగ్ 3:30 అయిపోయింది. మళ్ళీ ఇంతక వరకు కూడా మీరు కాల్ చేసేందుకు కూడా చేస్తూనే ఉన్నాను అనమాట. దీన్ని తెలుగులోకి తర్జుమా చేసి అందరికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే జస్ట్ డ్రగ్ ప్రోడక్ట్ ప్లస్ అదే విధంగా దీని తాలూకా ఏదైతే ఉందో దాని తాలూకా పేపర్ తీసుకెళ్లి చూపించినట్లయితే కంప్లీట్ గా దీన్ని చూపించి అతనికి ఈ ప్రోడక్ట్ అమ్మేచ్చు గురూజీ. దానికి నేను కూడా మీకు చేసి ఇస్తాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ, ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.